హలో టీచర్స్, మనందరికీ కూడా టీచింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి పిల్లలకి ఎంతో బాగా చదువు చెప్పాలనే ఒక ఉద్దేశం ఉంటుంది. అయితే దాంట్లో అట్లాంటి సమయంలో మనం ఏం చేస్తామంటే వాళ్ళకి యాక్టివిటీస్ కండక్ట్ చేస్తాం. యాక్టివిటీస్ ద్వారా కూడా పిల్లలు చదువుకుంటున్నారు, కానీ కొంత మటుకే వాళ్ళ నాలెడ్జ్ లోపలికి వెళ్తోంది. అంటే వాళ్ళకి ఆ యాక్టివిటీ సూటబుల్ అవుతోందో లేదో కూడా మనకు అర్థం కావట్లేదు. సరే, రకరకాలైన యాక్టివిటీస్ మనం కండక్ట్ చేస్తాం వాళ్ళకి. కాకపోతే వీటిలో ఈ నేర్చుకునే విద్యా విధానంలో కొన్ని రకరకాల విద్యా విధానాలు ఉంటాయి. మనం పిల్లలతోటి మంచి విద్యా విధానాన్ని బోధించాలని మన మనసులో ఉంటుంది. కానీ ఒక విద్యా విధానము ప్రతి విద్యా విధానం మంచిదే, కానీ ఒక విద్యా విధానాన్ని మనం కనుక ఎంచుకోవాలి అంటే అలా ఎంచుకోవడం చాలా కష్టం. టీచర్స్ అందరూ కూడా అన్ని రకాల విద్యా విధానాలని ఒక్కొక్క లెసన్ ప్లాన్కి ఒక్కొక్కటి వాడుతూ ఉండాలి. ఇంతకీ నేను ఎవరినని అనుకుంటున్నారా? నా పేరు డాక్టర్ పద్మావతి తుంగతుర్తి. ఈ టీచ్ కనెక్ట్ ఛానల్ ద్వారా నేను ఒక చిన్న సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను. టీచర్స్ అందరికి కూడా నాకు తెలిసిన నాలెడ్జ్ ఏదైనా ఉంటే చెప్పాలని, దాంట్లో డెఫినెట్గా నాకు కొంత ప్రవేశం ఉంది, నాకు కొంత ఎక్స్పర్టీస్ ఉంది. ఆ ఎక్స్పర్టీస్ అండ్ ఎక్సలెన్స్ ద్వారా మీ అందరికీ సహాయం చేయాలని నా ఉద్దేశం. ఈ వీడియోలో నేను కొలాబరేటివ్ లెర్నింగ్ గురించి చెప్తాను. బహుశా మీరు అందరికీ కూడా కొలాబరేటివ్ లెర్నింగ్ అంటే కొంత అవగాహన ఉన్నప్పటికీ కూడా అసలు కొలాబరేటివ్ లెర్నింగ్ అంటే ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ఒక్కొక్కసారి నేను టీచర్ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు టీచర్స్ కూడా నాతోటి కొలాబరేటివ్ ట్రైనింగ్ గురించి చెప్పమని అడుగుతూ ఉంటారు. దానికోసమని ఇప్పుడు కొలాబరేటివ్ ట్రైనింగ్ గురించి ఒక చిన్న అవగాహన మీకు ఇస్తాను. కొలాబరేటివ్ ట్రైనింగ్ అంటే సహకారాత్మక అభ్యాసం అని కూడా మనకు అనుకోవచ్చు. సహకారాత్మక అభ్యాసం అంటే పిల్లలందరూ కూడా ఒక గ్రూపుగా ఉండి, ఆ గ్రూప్లో ఎవరు నేర్చుకొచ్చిన విషయాన్ని, ఎవరు చేయదలుచుకున్న విషయాన్ని వాళ్ళు కనుక ముందు పెట్టినట్టయితే వాళ్లకు ఆలోచన ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది ఇంప్రూవ్ అవుతుంది. విద్యార్థులందరూ కలిసి పనిచేస్తే విద్యా విధానమే కానీ ఇది గ్రూప్ వర్క్ కాదు. గ్రూప్ వర్క్కి సహకారాత్మక అభ్యాసం అంటే కొలాబరేటివ్ లెర్నింగ్కి డెఫినెట్లీ తేడా అయితే ఉంటుంది. అది నేను మీకు ఇంకొక వీడియోలో చెప్తాను. ఏదైనా ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉందనుకోండి, లేదన్నా కొన్ని ఎక్స్ప్రెషన్ కానీ కొంత గోల్స్ కానీ మనం క్రియేట్ చేసుకొని దాంట్లో మనము ఏదైనా సృజనాత్మకంగా చదువుకోవాలి అంటే సహజంగా సహకారం అవసరం. దీన్నే సహకారాత్మక లెర్నింగ్ అంటే కొలాబరేటివ్ లెర్నింగ్ అంటారన్నమాట. ఏదైనా అభ్యాసం కానీ యాక్టివిటీస్ కానీ పిల్లలకి ఇచ్చినట్టయితే టీచర్ వాళ్ళలో గనక ఇదే సమస్యను అందరికీ డివైడ్ చేసి ఇచ్చినట్టయితే వాళ్ళందరూ తమ వంతు రీసెర్చ్ ఏదైతే ఉందో చేసుకొని వస్తే అప్పుడు పిల్లల ఆలోచన ప్రాసెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఈ ఆలోచన ప్రాసెస్ ఏదైతే ఉందో విమర్శనాత్మక ఆలోచన అంటే క్రిటికల్ థింకింగ్, ఇదే ఎందుకు జరిగింది, ఇలాగే ఎందుకు జరిగింది, ఇది గనక పిల్లలకు మనము ఇంప్రూవ్ చేసినట్టయితే దాన్ని ప్రాబ్లమ్ సాల్వింగ్ డెఫినెట్గా అయిపోతుందన్నమాట. ప్రాబ్లమ్ సాల్వింగ్ అవ్వాలి అంటే క్రిటికల్ థింకింగ్ అవ్వాలి. క్రిటికల్ థింకింగ్ అవ్వాలంటే మనిషి మేధస్సుకి ఆలోచన శక్తి పెంపొందించాలి. దానికి తప్పకుండా ఒక ఆలోచన ఒకళ్ళ దగ్గర నుంచి ఇంకొక ఆలోచన ఇంకొకళ్ళ దగ్గర నుంచి బ్రెయిన్ స్టార్మింగ్ చేస్తే వస్తే దాన్ని సృజనాత్మక ఆలోచనలని అనుకుంటూ ఉంటామన్నమాట. ఈ సృజనాత్మకత అంటే ఏంటి? క్రియేటివిటీ ఎక్కడి నుంచి వస్తుంది? క్రిటికల్ థింకింగ్ నుంచి వస్తుంది. అంటే విమర్శనాత్మక ఆలోచనలో నుంచి సృజనాత్మక ఆలోచన వస్తుంది. అసలు విమర్శనాత్మక ఆలోచన చేయాలంటే తప్పకుండా కొలాబరేటివ్ లెర్నింగ్ ఉండాలి. కొలాబరేటివ్ లెర్నింగ్ అంటే సహకారాత్మక అభ్యాసం. లేకపోతే ఏమవుతుంది, ఇలా పిల్లలు ఆలోచించకపోతే ప్యాసివ్ లెర్నింగ్ అయిపోతుంది. ప్యాసివ్ లెర్నింగ్ అంటే టీచర్ చెబుతూనే ఉంటారు, పిల్లలు చదువుతూనే ఉంటారు, ఎవరికి ఎంత మటుకు అర్థమైందో వాళ్ళు దాన్నే చదువుతూ ఉంటారు. దానికంటే ఆ ప్యాసివ్ లెర్నింగ్ కంటే ఈ యాక్టివ్ లెర్నింగ్ స్ట్రాటజీ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. బహుశా ఇంత మటుకు మీకు గనక అర్థమై ఉండుంటే కొలాబరేటివ్ లెర్నింగ్, మీకు నచ్చిన ఒక పాయింట్ని ఈ వీడియోలో నుంచి మీరు కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. దాన్ని బట్టి నేను నెక్స్ట్ టైం
ఇంకొక వీడియోలో మీకు ఇంకా బాగా క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్తాను. తప్పకుండా కమెంట్ రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.